హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేయసి రావే ఎపిసోడ్ నెంబర్ 15. పున్నంచంద్ మరియు అమూల్య సుమితి గురించి మాట్లాడుకుంటూ ఉండగా స్పృహ కోల్పోయిన శృతికి మెలకువ వచ్చింది. అది చూసి కంగారుగా ఆమె దగ్గరకు వచ్చారు ఆ ఇద్దరు. కానీ శృతి వింతగా ఆ ఇద్దరి వైపు చూస్తూ, ఎవరు మీరు, నేను ఇక్కడున్నానేంటి అని అడిగింది. ఆమె మాటలు విన్న పున్నంచంద్, అంటే ఈమెకు గతం గుర్తుకొచ్చిందా అని మనసులోనే అనుకున్నాడు. ఇంతలో అమూల్య తన తండ్రి పున్నంచంద్ వైపు తిరిగి, ఏంటి నాన్న, ఈమె ఏం మాట్లాడుతుంది అంటూ శృతి పక్క నుండి లేచింది. ఏం లేదులే, నువ్వొకసారి ఇలారా అంటూ అమూల్యను కొంచెం పక్కకు జరిపి, చూడమ్మా, నీ పేరు అని పున్నంచంద్ అడిగేలోపే నా పేరు అని మళ్ళీ తల పట్టుకుంది శృతి. దాంతో మళ్ళీ ఆమె మెదడులో అలజడి మొదలైంది. ఆమె కళ్ళ ముందు ఏవేవో దృశ్యాలు కనిపిస్తుంటే, అది వర్షం, నేను, అతను, అతని పేరు అంటూ శృతి సగం సగం అంటూ ఉంది. అదంతా విన్న పున్నంచంద్, హా, గుర్తుకొచ్చిందా, నీకేమైనా గుర్తొచ్చిందా, చెప్పు, సరిగ్గా గుర్తు చేసుకో అంటూ తొందర పెట్టాడు పున్నంచంద్. అసలేం జరుగుతుందో అర్థం కాక వాళ్ళిద్దరి వైపు వింతగా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది అమూల్య. ఇంతలో బయట నుండి ఏదో కింద పడిన శబ్దం వినిపించడంతో, అమ్ము, నువ్వు వెళ్ళి అదేంటో చూడు అని కంగారుగా అన్నాడు పున్నంచంద్. సరే నాన్న అని తలాడిస్తూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది అమూల్య. ఆమె వెళ్ళిపోగానే, హా, చెప్పమ్మా, సరిగ్గా గుర్తు చేసుకో, నీ పేరేంటి, మీ వాళ్ళు ఎక్కడుంటారు అని ఆమెను ఇంకా ఒత్తిడికి గురిచేస్తున్నాడు పున్నంచంద్. ఇటువైపు బయటికి వచ్చిన అమూల్య ఆ సౌండ్ వినిపించిన వైపు నడిచింది. కొద్దిగా ముందుకు వెళ్ళిన ఆమెకు వంటగదిలో కింద పడిపోయిన 2-3 సామాన్లను పైకి తీస్తున్న జయంతి కనిపించింది. ఏమైందమ్మా అని అడుగుతూ ఆమె వైపుకు నడిచింది అమూల్య. దాంతో జయంతి వ్యంగ్యంగా, మీరు చేస్తున్న సమాజ సేవ చూసి ఈ గిన్నెలకి కూడా మనసు ఉప్పొంగి ఇలా కింద పడ్డాయిలే, పని పాట లేక అని చెప్పింది. అబ్బా అమ్మా, ఇప్పుడేమైందని ఇంతలా సాగదీస్తున్నావు అంటూ దగ్గరికి వెళ్ళింది. నన్ను సముదాయించడానికి ట్రై చేయకమ్ము. మీకు నచ్చినట్లు మీరు చేస్తున్నారు కాబట్టి ఇక నుండి నేను కూడా నాకు నచ్చినట్లుంటాను. రేపటి నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను అడగను, ఏమీ పట్టించుకోను. ఎందుకంటే నా ఇంట్లో నా మాటకి విలువ లేదు కాబట్టి అంటూ కోపంగా ఒక గిన్నె పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చింది జయంతి. ఆమె వెనకాలే అమూల్య కూడా నడుస్తూ, అమ్మా, ఎందుకంత చిన్న విషయాన్ని ఇంత సీరియస్గా తీసుకుంటున్నావు అని అమూల్య తన మాటను పూర్తి చేసేలోపే ఆమెను మధ్యలోనే ఆపేసి, ఇప్పుడు మీ సంజాయిషీలు వినే ఓపిక నాకు లేదు. కనీసం మెక్కడానికైనా వస్తారా, లేకపోతే ఆ మహారాణికి సేవలు చేస్తూ అక్కడే ఉంటారా అని కోపంగా అడిగింది జయంతి. దాంతో ఇప్పుడు తానేం చెప్పినా జయంతి వినే స్టేజ్లో లేదని అర్థం చేసుకున్న అమూల్య, ఓకే, నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ శృతి ఉన్న రూమ్ వైపు వెళ్ళింది. అటువైపు గదిలో నేను నేను అక్కడ అంటూనే మళ్ళీ వెనక్కి పడిపోయింది శృతి. దాంతో నో అని చిన్నగా నిట్టూర్పు బయటికి వదిలి, చూస్తుంటే ఈమె మళ్ళీ స్పృహ కోల్పోయినట్లుంది అని అన్నాడు పున్నంచంద్. అప్పుడే లోపలికి వచ్చిన అమూల్య, మళ్ళీ ఏమైంది నాన్న అని ఆతృతగా అడిగింది. దాంతో అతను ఆమె పక్క నుండి లేస్తూ, ఏం లేదు, తను మళ్ళీ స్పృహ కోల్పోయినట్లుంది అని చెప్పాడు. దాంతో, నాన్న, మీకు ఈమెను చూస్తుంటే కొంచెం వింతగా అనిపించడం లేదా అని శృతిని చూస్తూ అడిగింది అమూల్య. లేదే, నాకేం అనిపించలేదు. అయినా ఎందుకురా అలా అడిగావు అని తిరిగి ప్రశ్నించాడు పున్నంచంద్. ఏం లేదు నాన్న, ఈమె ఎన్ని రోజులు ఇక్కడే ఉంది కదా, మరి స్పృహలోకి వచ్చిన తర్వాత ఏంటి, నేనెక్కడున్నాను, మీరెవరు అని ఏదేదో అంటోంది అని అనుమానంగా పున్నంచంద్ వైపు చూస్తూ అడిగింది అమూల్య. దాంతో వెంటనే మ్యాటర్ను డైవర్ట్ చేయడం కోసం, అదే, నిన్ను మొదటిసారి చూసింది కదా, అందుకే అలా అడుగుంటుందిలే అని అన్నాడు పున్నంచంద్. కానీ మిమ్మల్ని మాత్రం ఇదివరకే చూసింది కదా, మరి మిమ్మల్ని చూసి కూడా అలానే ఎందుకు అడిగింది నాన్న అడిగింది అమూల్య. ఈసారి తన గుట్టు రట్టవుతుందేమోననే భయం మొదలైంది పున్నంచంద్లో. దాంతో, ఏం చెప్పాలి, జై ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని అన్నాడు, మరి ఇప్పుడెలా అని తనలో తానే అనుకుంటూ నీళ్లు నములుతూ ఉన్నాడు పున్నంచంద్. అతని హావభావాలను చూసిన అమూల్య మనసులో మరింత అనుమానం బలపడింది. దాంతో, నాన్న అంటూ అమూల్య పిలిచేలోపే, ఇంతలో, ఇంకా ఎంతసేపు, వస్తారా, నన్ను ఒక్కదాన్ని తినేయమంటారా అంటూ ఆ గది దగ్గరకు అరుస్తూ వచ్చింది జయంతి. అదే అదనుగా తీసుకొని, పద పద, ఈరోజు మీ అమ్మ అసలే మన మీద పీకల దాకా కోపంగా ఉంది, తర్వాత మాట్లాడుకుందాం, లెట్స్ గో అంటూ ముందుకు నడిచాడు పున్నంచంద్.
దాంతో వెళుతున్న అతన్ని చూస్తూ, లేదు, ఖచ్చితంగా ఏదో జరుగుతోంది. మళ్ళీ నాన్న నా దగ్గర ఏదో దాస్తున్నాడు అని తనలో తానే అనుకుంటూ ముందుకు నడిచింది అమూల్య. ఇదిలా ఉండగా సమయం తన వేగంతో ముందుకు దూసుకుపోయింది. చూస్తూ ఉండగానే తెల్లవారింది. టైం 8 దాటుతూ ఉండడంతో చేతిలో బ్యాగ్ పట్టుకొని రూమ్ నుండి బయటికి వచ్చాడు సత్య. అతని చెయ్యి అలవాటుగా జై నెంబర్ను వెతికింది. మరుక్షణమే జై నెంబర్కి కాల్ వెళ్ళింది. అప్పుడే అతనికి జై ఇంటి దగ్గర లేడని గుర్తుకు రావడంతో, ఓ గాడ్, వీడు ఫోన్ లిఫ్ట్ చేయాలి, చచ్చాడు నా చేతిలో అని కోపంగా జైని తిట్టుకున్నాడు సత్య. కానీ అతని కోసం మరుక్షణం వెంటనే ఒక చిన్న ఆందోళన మొదలయ్యింది. ఎందుకంటే నిన్నటిలాగే జైకి ఫోన్ రీచ్ అవ్వలేదు. షిట్, వీడికి ఈ మధ్య అసలేమవుతుంది? చెప్పా పెట్టకుండా ఎటో వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఆఫీసులో అందరూ ఏమో నా తల తింటున్నారు అనుకుంటూనే వెళ్ళి చిరాగ్గా బైక్ తీశాడు. సరిగ్గా అప్పుడే అతని ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేస్తూ, హలో అన్నాడు సత్య. గుడ్ మార్నింగ్, బయలుదేరావా అని సంజు అటువైపు నుండి అడిగింది. హా డార్లింగ్, ఇప్పుడే స్టార్ట్ అయ్యాను, నువ్వెక్కడున్నావు అంటూనే బైక్ స్టార్ట్ చేశాడు సత్య. ఇంకో 10 మినిట్స్లో ఆఫీస్లో ఉంటాను అని సంజు చెప్పగానే, నువ్వు అంత పొద్దున్నే అలా రెడీ అవుతావే అసలు? ఆ అబ్బాయిని నాకే రెడీ అవ్వడానికి ఇంత టైం పడుతుంది, నువ్వేమో ఈ టైంకి ఆఫీస్లోనే ఉంటున్నావు. అసలు నువ్వు నిద్రపోతున్నావా లేదా, లేదంటే రాత్రంతా దెయ్యాలతో మాట్లాడుతూ ఉంటావా అని కొంటిగా అన్నాడు సత్య. అవును, దెయ్యాలు నా బెడ్రూమ్లో రెంటుకుంటున్నాయి అని చిరుకోపంతో చెప్పింది సంజు. అవునా, అద్దె ఎంత ఇస్తున్నాయి అని ఇంకొంచెం టీస్ చేశాడు సత్య. నిన్ను, అవి ఎంత ఇస్తే నీకెందుకు అని కోపంగా అడిగింది సంజు. ఇంతలో ఎదురుగా వస్తున్న కారును చూసి తప్పిస్తూ, ఏం లేదులే, రేపు వాటి ఖాళీ చేయమని చెప్పు. ఎందుకంటే నువ్వు అలా వేరే వాళ్ళతో బెడ్రూమ్ షేర్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఉంటే నీతో నేనే ఉండాలి. నిన్ను చూస్తూ నీ చేతిని నా చేతిలో చెయ్యి వేసుకొని గట్టిగా దగ్గరికి లాక్కొని ఇలా నేను మాత్రమే నీతో ఉండాలి అని ఏదో అనబోతున్న అతన్ని మధ్యలోనే ఆపేస్తూ, ఓ స్టాప్ స్టాప్, కొంచెం ఎక్కువ అవుతుంది, అసలే డ్రైవింగ్లో ఉన్నావు, ఊహల్లో కాకుండా ముందుకు చూస్తూ బండి నడుపు అని చెప్పింది సంజు. ఊహలు కూడా నీకు అని అంటూనే సడన్గా ఆగిపోయాడు సత్య. దాంతో కంగారు పడుతూ, హలో హలో అంటూ సంజు అటువైపు నుంచి ఆత్రంగా పిలిచింది. ఇదిలా ఉండగా మరోవైపు మహేంద్రనాథ్ ఇంట్లో టిఫిన్ చేసి బయటికి వచ్చాడతను. అప్పటికే రహీం బయట నిలబడి ఉన్నాడు. అతని వైపు చూసి, నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అని గంభీరంగా అడిగాడు మహేంద్రనాథ్. హా సార్, నిన్న రాత్రే విజయ్కి కాల్ చేశాను, ఇప్పుడిప్పుడే చిన్న చిన్న క్లూస్ దొరుకుతున్నాయి అని చెప్పాడు. కొంచెం టైం కావాలన్నాడు అని అన్నాడు రహీం. అప్పుడే డ్రైవర్ కారు పట్టుకొచ్చి మహేంద్రనాథ్ ముందు నించోపెట్టాడు. రహీం డోర్ తీస్తుంటే, ఇంకా ఎంత టైం కావాలంట, అసలు మనం వాడిని అనవసరంగా అపాయింట్ చేసినట్లున్నాం అంటూ లోపలికి కూర్చున్నాడు. సరిగ్గా అప్పుడే బయటికి వచ్చింది వసుమతి. ఆమెను చూసి, సార్, మేడం వచ్చారు అని మహేంద్రతో చెప్పాడు రహీం. ఆ మాట విని కిందికి దిగుతూ, వసు అంటూ వసుమతి వైపు నడిచాడు మహేంద్రనాథ్. అప్పుడు వసుమతి, రాత్రంతా మీరు ఎంత కోపంలో ఉన్నారో నేను చూశాను, కానీ ఆ కోపాన్ని ఆలోచించి చూపించండి అని చెప్పింది. ఆమె మాటల్లోని భావం అర్థం చేసుకున్న మహేంద్రనాథ్, నువ్వేం టెన్షన్ పడకు, నాకేం కాదు అని ధైర్యం చెప్పాడు. అప్పుడు ఆమె, అతనికి కూడా సమాజంలో మంచి పేరు పలుకుబడి ఉంది. ఒకవేళ మన అమ్మాయి అతని దగ్గర ఉంటే వీలైనంత సులువుగా మన అమ్మాయిని మన దగ్గరకు తీసుకువచ్చే ప్రయత్నం చేయండి అని వసుమతి చెప్పింది. సరే, ట్రై చేస్తాను, కానీ ఒకవేళ వాడేమైనా ఎక్కువ చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోలేం కదా. ఎందుకైనా మంచిది మన ఫ్యామిలీ లాయర్కి ఇన్ఫామ్ చేసుంచు అని ఆవేశంగా చెప్పి, నువ్వు జాగ్రత్త, నిన్నటిలా తినకుండా ఉన్నావనుకో, నేను తట్టుకోలేను అని అంతలోనే బాధగా చెప్పాడు మహేంద్రనాథ్. సరే అని తలాడించి లోపలికి వెళ్ళింది వసుమతి. ఆ తర్వాత అతను కారులో బయలుదేరాడు మహేంద్రనాథ్. ఆ ఇంటి గేట్ నుండి దాటి బయటికి రాగానే, డ్రైవర్ లెఫ్ట్ తీసుకో అని చెప్పాడు మహేంద్రనాథ్. అది వినగానే రహీం అనుమానంగా వెనక్కి చూస్తూ, సార్, మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగాడు. నథింగ్ రహీం, ఒకసారి నేను మధుసూదన్ అయ్యర్ని కలవాలి అని చెప్పాడు. ఆ పేరు వినగానే రహీం ఒక్క క్షణం ఆశ్చర్యంతో అలానే ఉండిపోయాడు. ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేసిన బగ్గుమని మండిపోతుంది కదా, అలాంటిది సార్ ఎందుకు అతన్ని కలవడానికి వెళ్తున్నాడు అని ఆలోచనలో పడ్డాడు రహీం. అతని ముఖం చూసి అతని మనసును చదివినట్లుగా, రహీం, నువ్వు అనవసరంగా ఏం ఆలోచించుకో,
మనం వెళ్తుంది మహిత గురించి తెలుసుకోవడానికే. అర్థమైందా? నాకెందుకో మహిత మాయమవ్వడం వెనుక వాడి హస్తం ఉందనిపిస్తుంది అని చెప్పాడు మహేంద్రనాథ్ కొంచెం తటపటాయిస్తూ. కానీ మీకు ఎందుకలా అనిపిస్తుంది సార్ అని అడిగాడు రహీం. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం వాడు నాతో ఒక సవాల్ వేశాడు. నా కూతుర్ని నాకు దూరం చేసి నేను కుళ్ళి కుళ్ళి ఏడ్చి ఏడ్చి చచ్చిపోయేలా చేసి నా మీద పగ తీర్చుకుంటానన్నాడు. అందుకే అని కోపంగా సమాధానం చెప్పాడు మహేంద్రనాథ్. ఆ మాట వింటూ అలా అయితే మీరు ఈ సిటీలో చాలామంది ఇళ్లకు వెళ్ళాలి మరి అని మనసులోనే అనుకున్నాడు రహీం. ఇంతలో మహేంద్రనాథ్ చెప్పినట్లుగా కార్ని రైట్ సైడ్కు తిప్పాడు డ్రైవర్. మరోవైపు ఫోన్లో హలో హలో సత్య అని కంగారుగా అంటూనే ఉంది సంజు. హలో సంజు, నేను తర్వాత కాల్ చేస్తాను, నువ్వు ఉండు, బాయ్ అని సడన్గా అన్నాడు. అతని మాటల్లో వచ్చిన టెన్షన్ను గమనించిన ఆమె, హలో, కానీ ఏమైంది, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని కంగారుగా అడిగింది సంజు. ఏం లేదు, నథింగ్, నేను వచ్చాక మాట్లాడుకుందాం. మేబీ నేను రావడం లేట్ అవుతుంది కావచ్చు. మీనాకు చెప్పు, టేక్ కేర్ అని సత్య కంగారుగా కాల్ కట్ చేస్తుంటే, ఓకే ఓకే, టేక్ కేర్, త్వరగా రా అని సంజు కూడా కాల్ కట్ చేసింది. ఆ కాల్ కట్ అయిన వెంటనే సత్య యూటర్న్ తీసుకొని బైక్ని వెనక్కి తిప్పాడు. ఇప్పుడు అతని బైక్ కొంత దూరాన్ని వెళ్తున్న ఒక కార్ని ఫాలో చేస్తుంది. అతని చుట్టూ ఉన్న వెహికల్స్ అతనికంటే వేగంగా ముందుకు వెళ్తుంటే అతని మైండ్ ఇంకా వేగంగా ఆలోచనలలో పరిగెడుతుంది. నేను కరెక్ట్గానే చూశానా? వాడు జయ్యేనా లేకపోతే ఇంకెవరైనానా అని తనలో తానే ప్రశ్నించుకుంటూ ఉన్నాడు సత్య. మళ్ళీ కొన్ని సెకండ్లకి అతనే జవాబు చెప్పుకుంటూ, నో, ఐఎమ్ నాట్ రాంగ్, వాడు డెఫినెట్గా జయ్యే అని బైక్ స్పీడ్ పెంచాడు. ఇంతలో ఆ కారు టక్కన కుడివైపుకు తిరిగింది. వీడు అసలు ఇక్కడే ఉండి ఫోన్ ఎందుకు ఆన్ చేయడం లేదు? ఆఫీస్ వదిలేసి అంత బిజీగా ఏం చేస్తున్నాడు అనుకుంటూ కోపంగా ఇంకా కొంచెం స్పీడ్ పెంచాడు సత్య. ఇంతలో ఆ కారు కూడా వేగం పెంచింది. చూస్తూ ఉండగానే ఆ కారు అతని నుండి చాలా దూరం వెళ్ళిపోయింది. కానీ సత్య కూడా అస్సలు వెనక్కి తగ్గకుండా తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ అదృష్టం బాలేదు. ఎందుకంటే ఇంతలో సిగ్నల్ పడింది. సిగ్నల్కి ఇటువైపు సత్య ఆగిపోయాడు. సిగ్నల్ దాటేసి అటువైపు రోడ్డు మీద దూసుకుపోతోంది ఆ కారు. దాంతో షిట్ అనుకుంటూ నిరాశగా బైక్ హ్యాండిల్ని కొట్టాడు సత్య. మరోవైపు పూర్ణంచంద్ ఇంట్లో రెడీ అయ్యి రూమ్ నుండి బయటికి వచ్చాడు పూర్ణంచంద్. హాల్లోకి వచ్చిన అతనికి కొంత దూరాన ఉన్న గడపకి మామిడి తోరణాలు కడుతూ కనిపించింది జయంతి. చుట్టూ చూశాడు. రోజూ కనిపించేదానికంటే చాలా నీట్గా శుభ్రంగా కనిపించింది ఆ ఇల్లు. దాంతో జాగ్రత్తగా గమనిస్తూ, జయంతి, ఏం చేస్తున్నావు, ఏంటిదంతా అని అడిగాడు పూర్ణంచంద్. దాంతో జయంతి కొంచెం ఇష్టంగానే, మీకున్న మతిమరుపు ఈ భూమి మీద ఎవ్వరికీ ఉండదు అంటూ కసిరింది. దాంతో ఎందుకు, ఇప్పుడు నేనేం చేశాను, ఏం మర్చిపోయాను అని వెంటనే అడిగాడు పూర్ణంచంద్. అప్పుడు జయంతి గడప దాటి లోపలికి వస్తూ, ఈరోజు మన సుమిత్ పుట్టినరోజని మర్చిపోయారా? ఏమీ తెలియనట్లు అమాయకంగా అడుగుతున్నారు అని అంది జయంతి. దాంతో పూర్ణంచంద్ ఆమె వెనకే నడుస్తూ, అది సరే, కానీ దానికి ఈరోజు నువ్వెందుకు ఇంత హడావుడి చేస్తున్నావు? నువ్వు వాడి బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నావా లేకపోతే వాడికి పెళ్లి చేస్తున్నావా అని చిరాగ్గా అడిగాడు. సోఫాలో ఉన్న పూలదండను చేతిలోకి పట్టుకుంటూ, మీకెందుకు అంత చిరాగ్గా అనిపిస్తుంది? అయినా అదంతా నేను మన కొడుకు సంతోషం కోసం చేస్తున్నాను, మీలా దారిన పోయే వాళ్ళ కోసం కాదు కదా అని ఘాటుగా జవాబిచ్చింది జయంతి. ఇప్పుడు శృతినెందుకు దీనిలోకి లాగుతున్నావు? అయినా నేను అడిగిందేంటి, నువ్వు చెప్పేదేంటి? మనం బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం కాబట్టి దానికి 2-3 బెలూన్స్, ఒక కేకు, కొన్ని డెకరేషన్ వస్తువులు సరిపోతాయి. మరి నువ్వెందుకు ఇంత ఓవర్గా ఫీల్ అయిపోయి ఏవేవో చేస్తున్నావు? ఇదంతా ఏం చెయ్యకు అన్నాడు పూర్ణంచంద్. ఇంతలో అక్కడికి వచ్చిన అమూల్య కూడా, అవునమ్మా, ఇప్పటికైనా ఇదంతా తగ్గిస్తే మంచిది అని చాలా గంభీరంగా అంది. ఆ మాట వినబడగానే వెంటనే వెనక్కి తిరుగుతూ, వచ్చావా, నువ్వింకా రాలేదేంటా అని చూస్తున్నా అని ఆగిపోయి అమూల్య వైపు కోపంగా చూస్తూ, మీకిష్టం వచ్చినట్లు మీరు చేశారు, అప్పుడు నా మాట వినలేదు, కాబట్టి ఇప్పుడు కూడా నేను మీ మాట వినను అని చాలా హుషారుగా తనకు చీర కొంగుని ఆడించింది జయంతి. అబ్బా అమ్మా, నువ్విదంతా ఆపకపోతే అని కోపంగా అంది అమూల్య. ఆపకపోతే ఆపకపోతే ఏం చేస్తావు చెప్పు అంటూ ముందుకొచ్చింది జయంతి.
దాంతో అమూల్య కోపంగా ఏదో మాట్లాడబోతుంటే, ప్లీజ్ అమ్ము స్టాప్ అని అన్నాడు పూర్ణంచంద్. నో నాన్న, చెప్పాను కదా, ఈ రోజుతో ఇది క్లోజ్ అయిపోవాలి అని పెద్దగా అంది అమూల్య. అమ్ము, ఒక్కసారి నా మాట విను, ఈ ఒక్కసారి అంటూ అమూల్యను అక్కడి నుంచి బయటకు లాక్కెళ్ళాడు పూర్ణంచంద్. లోపల ఉన్న జయంతి తమ వైపు చూడడం లేదని అర్థం చేసుకొని, అమ్ము ఏంటి ఈ మొండితనం, నువ్వు చెప్పబోయే విషయం వల్ల అమ్మ ఏమైపోతుందో కొంచెమైనా ఆలోచించావా అని కోపంగా అన్నాడు పూర్ణంచంద్. ఇదిలా ఉండగా ఇటువైపు మధుసూదన్ అయ్యర్ ఇంటి దగ్గర మహేంద్రనాథ్ కారు వచ్చి ఆ ఇంటి గేట్ ముందు ఆగింది. అక్కడున్న వాచ్మెన్, ఇది ఇది మహేంద్రనాథ్ సార్ కారు కదా, ఈయనెందుకు ఇక్కడికి వచ్చాడు అని తనలో తానే అనుకుంటూనే టక్కున గేట్ తెరిచాడు. డ్రైవర్, కారు లోపలికి పోని అని మహేంద్రనాథ్ అనగానే డ్రైవర్ అరాల్నే ఆ కారుని లోపలికి పోనించాడు. ఆ కార్ గేటు దాటి ముందుకు రాగానే గార్డెన్ ఏరియాలో నిలబెట్టిన ఉయ్యాలలో కూర్చొని ఏదో తింటున్న మధుసూదన్ భార్య ఉజ్వల కనిపించింది. ఆమె ఆ కారుని చూడగానే ఆశ్చర్యంతో మహీంద్రా అంటూ నోరెళ్లబెట్టింది. అప్పటికే మహేంద్రనాథ్ కారు దిగడంతో ఉజ్వల కూడా టక్కున లేచి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆమెను చూసి, సార్, ఆమె మధుసూదన్ వాళ్ళ వైఫ్ కదా అని అన్నాడు రహీం. అవును అన్నట్లుగా తలాడిస్తూ, అవును, ఒకప్పుడు నాకు వరుసకు చెల్లయ్యేది, ఇప్పుడు ఏమీ కాని నా శత్రువుకి భార్య అయింది అని బదులిచ్చాడు కోపంగా మహేంద్రనాథ్. మరోవైపు లోపలికి వెళ్ళిన ఉజ్వల వెంటనే తన భర్త దగ్గరికి వెళ్ళి, ఇక్కడున్నారా, మీకోసమే వస్తున్నాను అని ఆయాసపడుతూ చెప్పింది. చేతిలో ఫైల్స్ పట్టుకొని చూస్తూనే, ఇప్పుడేమంత కొంపలు మునిగిపోయాయని ఇంతలా పరిగెత్తుకుంటూ వచ్చావు అని వ్యంగ్యంగా అడిగాడు మధుసూదన్ అయ్యర్. పరిగెత్తుకుంటూ రావడం వల్ల ఆమెకు శ్వాస సరిగా అందడం లేదు. దాంతో, హే, నువ్వు ఫస్ట్ కూల్ అవ్వు, కమ్ అండ్ సిట్ హియర్ అని ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టాడు మధుసూదన్ అయ్యర్. అప్పుడు ఆమె అతని వైపు చూస్తూ ఆయాసంగా, అతనొచ్చాడు అని చెప్పింది. కానీ ఆమె మాటను మధుసూదన్ అంతగా పట్టించుకోకుండా, ఎవరు అని అడిగాడు. అప్పుడు కొంచెం తడబడుతున్న గొంతుతో, మహేంద్రనాథ్ అని చెప్పింది ఉజ్వల. ఆమె మాట పూర్తవడమే ఆలస్యం. మధుసూదన్ అయ్యర్ చేతిలో ఉన్న ఫైల్స్ చప్పున కింద పడ్డాయి. దాంతో ఆశ్చర్యంగానే ఆమె వైపు చూస్తూ, వాట్, నువ్వు చెప్పింది నిజమా అని మళ్ళీ నమ్మలేనట్లుగా అడిగాడు అతను. దాంతో అతని భుజం మీద చెయ్యి వేస్తూ, షాక్ అయింది చాలు, ముందు లోకంలోకి రండి అని చిరాగ్గా అంది ఉజ్వల. ఇంతలో కింద నుండి మహేంద్రనాథ్ గొంతు వినిపించింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేయసి రావే సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హైప్ పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.